లాస్ట్ వీక్ మన ఛానల్లో లాస్ట్ మినిట్ లో పోస్ట్పోన్ అయిన మూవీస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. దాని కంటిన్యూషన్ గా వస్తుంది ఈ పార్ట్ 2. ఇందులో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ మూవీ పోస్ట్పోన్ గురించి మాట్లాడుకుందాం. మీలో ఎవరైనా పార్ట్ 1 మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 9 ఇన్ ద లిస్ట్, రాజా సాబ్. ఇదైతే తెలంగాణలో మామూలు టార్చర్ పెట్టలేదు. సినిమా రిలీజ్ డేట్ ఏమో January 9th, January 8th ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. ఇంకా పెద్ద సినిమా అంటేనే మూవీ టికెట్ హైక్స్ ఇవన్నీ కామనే కదా. వీళ్ళు తీసిన కళాఖండానికి 400 కోట్లు అయిందని హైక్స్ కోసం అప్లై చేశారు. అండ్ ఏపీలో ప్రాబ్లం ఏం లేదు, జియో వచ్చేసింది, రిలీజ్ కూడా అయిపోయింది. కానీ ప్రాబ్లం అంతా నైజాంలోనే వచ్చింది. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏమో రిలీజ్ డేట్ వరకు జియో ఇవ్వలేదు. 8 AM షోస్ అన్నారు, 11 AM వరకు ఎక్కడ షోస్ పడలేదు. మూవీ టీమ్ ఏమో లాస్ట్ మినిట్ వరకు ఆశ చావక జియో కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇంకెంతవరకు జియో రాకపోవడంతో ఫైనల్ గా నార్మల్ టికెట్ రేట్స్ తోనే రిలీజ్ చేశారు. అసలు జియో రాదని తెలిసినప్పుడు ఎందుకండి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయడం? ముందే రిలీజ్ చేసుంటే ఇంకా ఎక్కువ ప్రీమియర్ షోస్ పడేవి కదా. అయినా బతికిచ్చారులేండి. ఒకవేళ మూవీ టికెట్ హైక్స్ తో మూవీ రిలీజ్ అయి ఉంటే నిద్ర మానుకొని మరి వెళ్ళిన ఫ్యాన్స్ కి రక్త కన్నీరే మిగిలేది. అయినా ఈ మూవీ ఎందుకు తీసావరా మారుతిగా. అండ్ నెంబర్ 10, RRR. ఈ సినిమా కూడా అంతే. ఒరిజినల్ గా మూవీ అనౌన్స్ అయినప్పుడు July 30, 2020 అని ఫిక్స్ చేశారు రిలీజ్ డేట్. కానీ అప్పుడే కోవిడ్ వచ్చింది, సినిమా పోస్ట్పోన్ అయింది. కొంత సిచ్యువేషన్ బెటర్ అయిన తర్వాత October 13, 2021 కి రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ మళ్ళీ కొన్ని ఇష్యూస్ అవడం వల్ల డిలే అయితే అయ్యింది. ఇంకా ఫైనల్ గా ఇవన్నీ కాదు, January 7, 2022 కి సంక్రాంతి రిలీజ్ అన్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్ కూడా జరిగాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి గారు అయితే దేశం మొత్తం తిరిగి వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. ఫ్యాన్స్ అంతా సినిమా కోసం వెయిటింగ్. బెనిఫిట్ షో టికెట్లు ఎప్పుడు వదులుతారా బాబు అన్నట్టు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. కానీ రిలీజ్ కి ఒక వారం ముందనగా ఇండియాలో ఓమ్రికాన్ అనే కొత్త వేరియంట్ కేసెస్ పెరిగాయి. చాలా స్టేట్స్ లో థియేటర్స్ క్లోజ్ అవ్వడం, రిస్ట్రిక్షన్స్ పెట్టడం మొదలు పెట్టారు. ఇంకేం చేస్తారు చెప్పండి. రాజమౌళి గారే అఫీషియల్ గా మూవీ పోస్ట్పోన్ అయింది అన్నట్టు అనౌన్స్ చేశారు. ఇంక ఇమ్మీడియట్ గా సంక్రాంతి స్లాట్ ఖాళీ అవడంతో వేరే సినిమాలు ఆ డేట్ ని కబ్జా చేశాయి. అప్పట్లో ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదు. ఎందుకంటే RRR రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి పోస్ట్పోన్ అవడం ఇది ఫస్ట్ టైం కాదు కదా, చాలా సార్లే అయ్యింది. అండ్ ఫైనల్ గా ఈ గొడవలు, పోస్ట్పోన్స్ అన్ని తర్వాత March 25, 2022 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. సినిమా బ్లాక్ బాస్టర్ అవడమే కాదు, తెలుగు సినిమాకి ఫస్ట్ టైం ఆస్కార్ తెచ్చిపెట్టిన ఘనత కూడా RRR కే దక్కింది. థ్యాంక్ యూ రాజమౌళి గారు. అండ్ నెంబర్ 11 ఇన్ ద లిస్ట్, వావాతియార్. తెలుగులో అన్నగారు వస్తున్నారు అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. రీసెంట్ గా వచ్చిన కార్తీ సినిమాలో అసలు హైపే లేకుండా రిలీజ్ అయిన సినిమా ఇది. అండ్ ఈ సినిమా కూడా మల్టిపుల్ టైమ్స్ అయితే పోస్ట్పోన్ అయింది. మామూలుగా ఫస్ట్ అనుకున్న రిలీజ్ డేట్ ఏమో December 5, 2025. సాంగ్స్ వచ్చాయి, ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. కానీ అదే టైంలో చాలా రిలీజ్ ఉండడంతో మూవీ ఒక్క వారం వెనక్కి అంటే December 12th రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ సినిమా ప్రొడ్యూసర్ కి అప్పటికే చాలా అప్పులు ఉండడంతో మూవీకి ఫైనాన్స్ చేసిన వాళ్ళు వాళ్ళ డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేయాలని చెప్పి కోర్టులో కేసేశారు. కానీ ఈ విషయం అయితే సినిమా రిలీజ్ కి ఒక్క రోజు ముందు కూడా బయటికి రాలేదు. యాజ్ యూజువల్ గానే నార్మల్ గా ప్రమోషన్ జరుగుతున్నాయి కదా అని అనుకున్నారు అంతా. కానీ రిలీజ్ కి ముందు రోజు ఈవినింగ్ ఒక్కసారిగా మూవీ పోస్ట్పోన్ అంటూ పోస్ట్ వేశారు. తర్వాత నెక్స్ట్ మంత్ కల్లా సాల్వ్ చేసేసుకున్నారు అనుకోండి. ఈసారి ఏమో January 16, 2026 అంటే సంక్రాంతి టైంలో రిలీజ్ చేశారు. కానీ ఈసారి అవుట్ రేట్ గా ఆడియన్స్ దీన్ని రిజెక్ట్ చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏమో డిజాస్టర్ కావడంతో రిలీజ్ అయిన 14 days కే OTT లోకి అయితే వచ్చేసింది. ఇంకా నయం, తెలుగు డబ్ వర్షన్ ని థియేటర్లో రిలీజ్ చేయలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే 7 లేచేది. అండ్ నెంబర్ 12, సలార్. ఈ లిస్ట్ లో ప్రభాస్ సెకండ్ సినిమా. అసలు ప్రభాస్ సినిమాలు అంటేనే పోస్ట్పోన్స్ కామన్ అయిపోయినాయి ఫ్యాన్స్ కి. ఈ సినిమా విషయంలో ఏం జరిగిందంటే ఇనీషియల్ గా మూవీని April 14, 2023 గ్రాండ్ గా రిలీజ్ చేద్దాం అని చెప్పి ప్లాన్ చేశారు. తర్వాత షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో అది కాస్త September 28 కి షిఫ్ట్ అయిపోయింది. ఈసారి ఫిక్స్ అనుకున్నారు అంతా. US లో బుకింగ్స్ కూడా ఓపెన్ అయినాయి. రిలీజ్ చేసిన వెంటనే ఆల్మోస్ట్ ఆల్ అన్ని టికెట్స్ సోల్డ్ అవుట్. కేవలం 2 రోజుల్లోనే 2 million+ ప్రీ సేల్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఓకే, అంతా బానే వెళ్తుందిరా అనుకున్న టైంలో కరెక్ట్ గా రిలీజ్ కి 14 days ఉందనగా మూవీ పోస్ట్పోన్ అంటూ బాంబ్ వేశారు.
చేశారు. రీజన్ ఏంటంటే ప్రశాంత్ నీల్ అవుట్పుట్ పరంగా ఇంకా సాటిస్ఫై అవ్వలేదు. సినిమాలో విఎఫ్ఎక్స్ క్వాలిటీ అంత బాగాలేకపోవడంతో కొన్ని పోర్షన్స్ ని మాత్రం మళ్ళీ రీవర్క్ చేయాలని చెప్పి పోస్ట్ పోన్ చేశారు. తెలిసిందే కదా, కొంతమంది క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ఇంకొంతమంది ఉంటారు ఏది పడితే అది తీసేసి ఫ్యాన్స్ కి అయిపిస్తున్నాం అని చెప్పి షాక్ ఇస్తారు. ఇంకా ఆల్రెడీ బుక్ అయిన టికెట్స్ ఏమో రీఫండ్ చేసేశారు. ఈ గ్యాప్ లో ఇంత మంచి డేట్ ని వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక కందా మూవీ టీం అయితే ఆ డేట్ ని ఆక్యుపై చేశారు. ఇంకా అందరూ సినిమా ఇప్పుడు అప్పుడే రాదులే, నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికో సమ్మర్ కో ఎప్పుడో వస్తుంది అని అనుకున్నారు అంతా. కానీ ప్రొడ్యూసర్స్ మాత్రం అదే ఇయర్ లో December 22 రిలీజ్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. ఫ్యాన్స్ అంతా సర్ప్రైజ్. కానీ అదే టైంలో షారుఖ్ ఖాన్ గారి డంకీ మూవీ కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. క్లాష్ కి వస్తే రెండు సినిమాలకి దెబ్బతినే ప్రమాదం ఉందని చాలా మంది చెప్పారు. కానీ నీలిమామ్ మాత్రం అస్సలు వెళ్ళలేదు. డైనోసార్ తోనే పోటీకి వస్తారా నా కొడకల్లారా అని చెప్పి రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. అండ్ నెంబర్ 13 మానాడు. ఇది కూడా లాస్ట్ మినిట్ వరకు తమిళనాడు ఆడియన్స్ ని సతాయించిన మూవీయే. షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మూవీ టీమే అఫీషియల్ గా November 4, 2021 రిలీజ్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. కానీ అదే టైంలో రజనీకాంత్ గారు అనాథే మూవీ ఉండడంతో సరే క్లాష్ ఎందుకులే అని చెప్పి 25th కి పోస్ట్ పోన్ చేసుకున్నారు. తర్వాత అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తే రిలీజ్ చేసిన కొన్ని రోజుల్లోనే టికెట్స్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్. మన తెలుగులో కాదులే గానీ తమిళ్లో సింబు కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రీ సేల్స్ జరిగిన మూవీ ఇది. డే 1 ఏమో హ్యూజ్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేశారు అంతా. కానీ ఏమైందో తెలీదు. కరెక్ట్ గా మూవీ రిలీజ్ కి ఒక్క రోజు ఉందనగా మూవీ పోస్ట్ పోన్ డ్యూ టు ఫైనాన్షియల్ ఇష్యూస్ అని చెప్పి నోట్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ అంతా షాక్. సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయితే వీళ్ళేంటి సడన్ గా పోస్ట్ పోన్ అంటున్నారేంటి అని ముందుగా ప్లాన్ చేసిన 5 AM ప్రీమియర్ షోస్ అయితే చాలా చోట్ల క్యాన్సిల్ అయిపోయినాయి. అండ్ ఆ రోజు నైట్ ప్రొడ్యూసర్స్ ఫైనాన్షియర్స్ కూర్చొని మాట్లాడుకుని ఫైనల్ గా మ్యాటర్ సెటిల్ అవడంతో నో అబ్జెక్షన్ లెటర్ తో మూవీ నెక్స్ట్ డే మార్నింగ్ 8 AM షోస్ నుంచి స్టార్ట్ చేశారు. అది కూడా తమిళనాడులో మాత్రమే. ముందుగా ఈ ఇష్యూ లేకుంటే తెలుగులో కూడా లూప్ అనే టైటిల్ తో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అవ్వలేదు. కొన్ని రోజులు పోస్ట్ పోన్ అయితే అవుతుంది అని చెప్పారు. తీరా చూస్తే మొత్తానికే తెలుగు వర్షన్ ఆపేశారు. ఎందుకంటే ఎవరో ఆ టైంలో రీమేక్ రైట్స్ అనేవి కొనుక్కున్నారంట ఈ మూవీవి. అండ్ ఫైనల్ గా ఓటీటీ వదిలినప్పుడు మాత్రం తెలుగు ఆడియోను కూడా ఇంక్లూడ్ చేసి రిలీజ్ చేశారు. అది వేరే విషయంలేండి. నెక్స్ట్ ఈ లిస్ట్ లో చెప్పబోయే సినిమా విషయానికి వస్తే జనరల్ గా ఒక మూవీ నెల పోస్ట్ పోన్ అయితేనే అరే ఏంట్రా ఇది అని అనుకుంటాం. ఒకవేళ రాజమౌళి గారు తీసిన సినిమా లాంటివి అయితే వాళ్ళు డేట్ ఇచ్చినా ఇప్పుడప్పుడే రాదులే అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు చెప్పబోయే సినిమా మాత్రం దాదాపు 13 ఏళ్ల నుంచి పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. నెంబర్ 14 ఇన్ ద లిస్ట్ మదగజ రాజా. ఒరిజినల్ గా అనుకున్న రిలీజ్ డేట్ ఏమో 2013 పొంగల్ కి అయితే సినిమా రిలీజ్ అయింది మాత్రం 2025 పొంగల్ కి. అసలు ఈ సినిమా విషయంలో ఏం జరిగిందంటే 2012 కల్లా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ట్రైలర్ వచ్చింది, ఆడియో లాంచ్ జరిగింది, సాంగ్స్ కూడా అప్పుడులో బాగా పాపులర్ అయినాయి. కానీ సినిమా ప్రొడ్యూసర్ కి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండడం వల్ల రిలీజ్ మాత్రం పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది. కోర్ట్ ఇష్యూస్, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ లాంటి గొడవల మధ్యలో 2016 లో ఒకసారి ట్రై చేశారు. అండ్ ఈసారి బుకింగ్స్ కూడా ఓపెన్ అయినాయి. కానీ రిలీజ్ కి కరెక్ట్ గా ఒక్క రోజు ముందు షోస్ అన్ని క్యాన్సిల్. యాజ్ యూజువల్ మళ్ళీ కోర్టులో కేసు. సో 2013 నుంచి 2016 వరకు చేసిన ప్లాన్స్ అన్ని వేస్ట్ అయిపోయినాయి. ఇంకా అందరూ ఈ ప్రాజెక్ట్ వదిలేసి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఇంకెవ్వరికి సినిమా గుర్తులేదు అనుకునే టైంలో ఫైనల్ గా నో అబ్జెక్షన్ లెటర్ రావడంతో January 2025 కి మూవీ పొంగల్ కి రిలీజ్ చేద్దాం అని చెప్పి ప్లాన్ చేశారు. అప్పుడేమో అందరూ 2013 లో రిలీజ్ అయిన సినిమా 2015 లో ఎవరు చూస్తారులే పోయినట్టే అనుకున్నారు సినిమా. కానీ ట్విస్ట్ ఏంటంటే అసలు సినిమాలే లేని టైంలో రిలీజ్ అయ్యి ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ అవడంతో సంక్రాంతికి డబుల్ బ్లాక్ బస్టర్ అయింది సినిమా. ఇలా ఒక్కటి కాదు, వేరే రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇది పార్ట్ 2. మీరు ఎవరైనా పార్ట్ 1 చూడకపోయి ఉంటే అది ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే దీనికి లాస్ట్ పార్ట్ అయిన పార్ట్ 3 మన ఛానల్లో వస్తుంది. అది మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి మామ. అంతవరకు ఉంటాను. సీ యూ సూన్. టాటా, బై బై.